నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇరకపెంట పంచాయతీల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. తమకు కేటాయించిన విధులు సక్రమంగా నిర్వహించండి. డిపిఓ సుధాకర్. పొంగమ్మ చెరువుకు చేరుతున్న వర్షపు నీరు. బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలను సమర్పించిన చెల్ల రామచంద్రారెడ్డి. వార్తలోని వివరాలు. ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడానికి లబ్ధిదారులు బ్యాంకు ఖాతాలను కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం సోమల మండలం పాయలగుట్ట, గువ్వలగుట్ట గ్రామాలలో జిల్లా కలెక్టర్ సోమల మండలం ఇరకపెంట పంచాయతీ చిన్నపట్నం చెరువులను స్కూటర్లో వెళ్లి పర్యటించి గ్రామ ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. తమ గ్రామానికి విచ్చేసిన కలెక్టర్కు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ పర్యటన సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్య ద్వారా ఉపాధి పొందవచ్చని, గిరిజన పిల్లలను తమ తల్లిదండ్రులు తప్పకుండా బడికి పంపాలని, విద్య గిరిజన కుటుంబాలలో సమూల మార్పులు తెస్తుందన్నారు. ప్రభుత్వం అందించే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని సూచించారు. పాయలగుట్టలో ప్రజల సమస్యలను ఆరా తీయగా గ్రామ ప్రజలు పాయలగుట్టకు వెళ్లే దారి సరిగా లేదని శాశ్వత పరిష్కారం కోరారు. చిన్నపట్నం చెరువు కట్ట కింద గండిపడి ఉన్న గువ్వలగుట్ట దారిని పరిశీలించారు. గండిపడిన దారిలో కల్వర్టు నిర్మించడానికి అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని, ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని పిఆర్ అధికారులను ఆదేశించారు. ఆధార్, రేషన్ కార్డులు లేని వారికి కార్డులు మంజూరు చేయడానికి వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గువ్వలగుట్టలో యానాది కవిత పేరుతో భూమి పట్టా, బోర్ సర్వీసు ఇవ్వాలని రెవెన్యూ, విద్యుత్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం పాయలగుట్టలో 14 ఇళ్లకు ఒక్కొక్క ఇంటికి 1,50,000 రూపాయలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. లబ్ధిదారులు తప్పనిసరిగా బ్యాంకు ఖాతాలు కలిగి ఉండాలని తెలిపారు. పాయలగుట్ట సమీపంలోని హేచరీ వల్ల తమకు సమస్య ఉందని తెలిపారు. ఎస్ హనుమంతు పేరుతో భూమి పట్టా, బోరుకు సర్వీసు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట డిపిఓ సుధాకర్, తహసీల్దార్ మధుసూదన్, ఎంపీడీఓ ప్రసాద్, ఇరిగేషన్ శాఖ అధికారి ఝాన్సీ, ఇరకపెంట సర్పంచ్ రెడ్డప్ప, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసులు నాయుడు, ఇరకపెంట చెరువు చైర్మన్ గల్లాబోస్, ఇతర సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. చానేపల్లి మండలం దిగువపల్లిలోని శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ బోయకొండ గంగమ్మకు పొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి, ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
श्री महाकाली महालक्ष्मी महासरस्वत्यात्मका श्री दुर्गा चंडिका परमेश्वरी देवता परिपूर्ण अनुग्रह कृपा कटाक्षं प्रसादं सिद्ध्यर्थं यजमानस्य उद्योग व्यापार व्यवहार स्थल राजकीय स्थल ఉన్నతోన్నత సందర్భంగా ఈ రోజు ఈ బోయకొండమ్మ గంగమ్మ తల్లిని ప్రజలందరూ ఈ రోజు తొలి రోజు ఆశీర్వదించుకొని ఈ రాష్ట్రానికి ఈ దేశానికి బోయకొండమ్మ తల్లి ఆశీర్వాదాలు కావాలా, ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలా, ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అటువంటి ముఖ్యమంత్రి ఇంకా 10 సంవత్సరాలు ఉండాలని చెప్పి ప్రజలందరూ ఆశీర్వదించాలా. అదేవిధంగా ఈ బోయకొండమ్మ తల్లి ఆశీర్వాదాలు ఈ పుంగనూరు నియోజకవర్గంలోని ఈ తెలుగు రాష్ట్ర ప్రజలకు అందరికీ ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పి ఇటువంటి మహాశక్తి గల బోయకొండమ్మ తల్లిని ప్రజలు ఇక్కడికి ఎంతో ఆశీర్వాదంతో వచ్చి ఆశీర్వదించి దర్శించుకుని ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించిన ఇక్కడ ఉండే కమిటీకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటువంటి ముఖ్యమంత్రి కూడా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఎన్నో 10 సంవత్సరాలు ఉండాలని చెప్పి భగవంతుడు అందరూ ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై గంగమ్మ తల్లి. పొంగనూరు పుంగమ్మ చెరువుకు వర్షపు నీరు చేరుతున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు పట్టణ పైభాగంలోని పలు చెరువుల నుంచి సాగుతున్న వంకలు వాగుల ద్వారా పుంగమ్మ చెరువుకు నీరు చేరుతున్నాయి. నీరు సాఫీగా చెరువులోకి సాగడానికి వంతెనల దగ్గర గల అడ్డంకులను మంగళవారం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు తొలగిస్తున్నారు. దీంతో చెరువుకు త్వరగా నీరు చేరడంతో పాటు వంతెనకు ప్రమాదం లేకుండా ఉంటుంది. చెరువుకు చేరుతున్న నీటి ప్రవాహాన్ని చూసేందుకు జనం తరలివచ్చారు.
వాటికను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని దళితులు నిరసన తెలిపారు. పుంగనూరు తోపుమఠం వద్ద ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన శ్మశాన వాటికను కొంతమంది భూస్వాములు ఆక్రమించి ప్రహారీ గోడ నిర్మిస్తున్నారని వెంటనే అధికారులు స్పందించి ఎస్సీ ఎస్టీల శ్మశాన వాటికను కాపాడాలని కోరుతూ మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఎస్సీ సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ సంఘాల నాయకుడు రాజా మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల శ్మశాన వాటికను ఆక్రమించి కట్టడాలు నిర్మిస్తూ ఉన్న రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వెంటనే జిల్లా అధికారులు స్పందించి దళితులకు న్యాయం చేయాలని కోరారు. మాకు సమాధులకి దావు లేదు. సమాధులు వేసుకునే మేము ఏమన్నా అయిపోతే కూడా మేము వేసుకునేకి మాకు ప్లేస్ లేదు. మాకు సమాధులకి దావు కావాలా, జాగా కావాలా. ఇంకా దాంట్లో మాకు భాగం ఉంది. వచ్చేదానికి 2 ఎకరాలు ఉంది. ఆ 2 ఎకరాలు మాకు కొలతలేసి మాకు సర్వే చేసి మాకు ఇవ్వాల. 17వ వార్డు తోపుమఠము. ఇక్కడ మా సమాధులకి మాకు ఎటువంటి మా పెద్దలు అందరూ చనిపోయిన వాళ్ళు పూడ్చిన సమాధులు కూడా మాకు దొరకలేదు. ఆ సైడ్ గుంతలు ఈ సైడ్ గుంతలు పక్కలో భూస్వాములు ఆక్రమించి వాళ్ళకి డబ్బులు తీసుకొని లంచం తీసుకొని వాళ్ళకి భూములు అమ్మినారు. మా సమాధులు మాకు చేరేదానికి మా పెద్దలకి మేము పూజలు చేసుకునేదానికి మాకు సమాధులు మాకు కల్పించాలా, చూపించాలా. మాకు దావ ఇంగడిచ్చి మాకు వచ్చేదానికి పోయేదానికి మీరు మాకు సమయకూలముఖంగా మాకు మా బిడ్డలకి ఏనాటి హాని కలగకుండా మా బిడ్డలు మమ్మల్ని పూజలు చేసుకొని మా తల్లిదండ్రులను మాకు ఏమాది పెట్టేసిపోయినాను వాళ్ళు వేడుకునేదని కూడా మార్గాలు లేకుండా ఇవన్నీ కల్పించాలని ఇక్కడ వచ్చిన పెద్దలకి చిన్నలకి మన అందరికీ నమస్కరించి దయవుంచి నా విన్నపం చేసుకుంటా ఉన్నాను. తోపుమఠానికి సంబంధించిన ఎస్సీలకు సంబంధించిన సమాధుల్ని ఈరోజు శ్మశానంలో అయితే భూస్వాములు కబ్జా చేయబడింది. 289లో సర్వే నెంబరు భజంత్రి రాజమ్మకి 80 సెంట్లు, భజంత్రి రత్నప్పకి 80 సెంట్లు మాత్రము వాళ్ళకి కొనుగోలు చేయబడింది. మిగతా మొత్తము వంక పరంబోగది. ఆ పరంబోగ జాగాను కూడా వాళ్ళు కొనుగోలు చేసి మిగతా జాగాను ఆక్రమించుకొని ఈరోజు దళితులకి భూమి లేకుండా శ్మశానానికి అసలు మనిషి చనిపోతే రేపు పొద్దున్నే ఎక్కడేసుకోలో తెలియని పరిస్థితి ఉండేది. మీరు ఎక్కడన్నా చూసుకోండి, దళితులకు ఇచ్చేది కుంటలు, వాగులు, చెరువులు వేస్తారు. వాటిని కూడా కబ్జా చేస్తే రేపు పొద్దున్నే చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏమి? దయవుంచి మేము ఎస్సీ ఎస్టీ విలేజ్ మానిటరింగ్ కమిటీలో మేము మెంబర్లుగా మేము ప్రతి నెల మేము అడిగేది ఒకటే, ఎక్కడెక్కడైతే ఎస్సీ శ్మశానాలు ఉన్నాయి వాటిని సర్వే చేసి ట్రెంచులు కొట్టించండి, కాంపౌండ్ వాల్ వేయించండి. దానికి మాకు ఏది ఉందో మాకు రావాల్సినది మాకు కరెక్ట్గా చూడండి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ రోజు చూస్తే మీరు ఇప్పుడు గతంలో ఈ భూమిని కొనుగోలు చేసి 2 ఎకరాలు కబ్జా చేసుకొని ఈరోజు గోళ్ళ కట్టుకోవడం జరిగింది. రేపు పొద్దునే మనిషి చనిపోతే చెరువుల్లోనూ కుంటల్లోనూ ఎత్తుకొని నీళ్ళలో వేసే పరిస్థితి వస్తుంది. దయచేసి రెవెన్యూ తహసీల్దార్ గారు స్పందించి దీని మీద మాకు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా మేము దళితులంతా ఏకమై ఇక్కడ కలెక్టరేట్ లో మేము ధర్నా చేయడం జరుగుతుంది. మా కమిటీ సంబంధించి రాష్ట్రమంతా ఉన్నది. ఎక్కడెక్కడైతే ఎస్సీ శ్మశానాలు ఉన్నాయో వాటిని కబ్జా చేయబడతా ఉంది. దాని మొత్తం మేము రాష్ట్రం మొత్తం ఎక్కడెక్కడైతే శ్మశానాలు కబ్జా కాబడుతున్నాయో మా పిలుపు మేరకు మాల మహానాడు ఎస్సీ ఎస్టీ విలేజ్ మానిటరింగ్ కమిటీ ఎంఆర్పీ తరఫున రాష్ట్రమంతా మేము నిరసన తెలియజేస్తున్నాం. సమక్షంలో పేపర్ల సమక్షంలో కూడా వేస్తారు. పొద్దున్నే 9 గంటలకు స్టార్ట్ చేద్దాం. 80 ఇంకే వాళ్ళకుండే భూమి మీదంతా భూమి. మీరు రాండి ఆఫీస్ లో. అంటే మీరు ఈ పట్టా ఉంది ఆ పట్టా ఉంది అంటే 50 లేవు. తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని డిపిఓ సుధాకర్ పేర్కొన్నారు. పొంగనూరులోని మండల కార్యాలయంలో మంగళవారం డిపిఓ సమావేశం నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమీక్షించారు. స్వామిత్వ, PR1, IVRS, స్వర్ణ పంచాయతీపై చర్చించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ అప్పాజీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం భీమగన్నపల్లిలో
D2D కార్యక్రమాన్ని పరిశీలించారు. తిరుమలలో భక్తులకు సేవలు అందిస్తున్న శ్రీవారి సేవకులు భగవత్ బంధువులు అని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సేవలు అందించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన శ్రీవారి సేవకులతో చైర్మన్ మంగళవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారి సేవకులంటే తనకు ఎంతో గౌరవమని పేర్కొన్నారు. తాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసిన ప్రతిసారి శ్రీవారి సేవకుల గురించే ప్రస్తావిస్తానని తెలిపారు. దేశంలోని ఎంతో మంది ప్రముఖులు శ్రీవారిని సేవ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని చెప్పారు. తిరుమలకు విచ్చేసే భక్తుల్లోనే భగవంతుడు ఉన్నాడని, వారికి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లేనని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో శ్రీవారి సేవను మరింత బలోపేతం చేస్తామని అన్నారు. శ్రీవారి సేవా విభాగం 10ంతలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ వ్యవస్థని ఇప్పుడు ఏదైతే ఉందో ఈ వ్యవస్థని ఇంకో 10 రెట్లు పెంచాలి, వారి యొక్క సేవలను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క వ్యవస్థని బలోపేతం చేసి వారి యొక్క సేవలను వినియోగించుకోవాలని వారు ఆదేశించారు. దాని ప్రకారమే నేను ఇది 2వసారి రావటం. ఎందుకంటే ఈ వ్యవస్థని బాగా బలోపేతం చేసి వారి సేవలందరూ కూడా ఉపయోగించుకోవటానికి ఈ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 5-6 రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి ఎంతోమంది భక్తులు వచ్చి మేము సేవ చేస్తామంటున్నారు. ఇందాక మా వాళ్ళు చెప్పినట్టు ఒక సైట్ ఓపెన్ చేస్తే 30,000-40,000 మంది వస్తున్నారు, కానీ మనం 3,500 మందికే ఇవ్వగలుగుతున్నాం. కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అవుతున్నారు. అది కాకుండా దీన్ని ఒక సిస్టమ్ లాగా తయారు చేసి దీన్ని బలోపేతం చేద్దాం, ఎక్కువ మందికి అవకాశం ఇద్దాం, ఎక్కువ సేవలు ఉపయోగించుకుందాం. ఐటీలో కానీ, హాస్పిటల్స్లో కానీ, ఇంకా మిగిలిన సేవా కార్యక్రమాలు ఏవవుతున్నాయో వాళ్ళందరినీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క సేవల్లో తీసుకుందామనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా అందరూ ఈ బ్రహ్మోత్సవాల్లో కూడా వాళ్ళ యొక్క పాత్ర చాలా అమోఘంగా ఉండబోతుంది. వాళ్ళ యొక్క సేవలు చాలా వినియోగించుకోవాలి. బాగున్నాయి అంతా. అందరికీ నమస్కారం. గోడలపల్లి వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తా పడగా 2 తీవ్రంగా గాయాలయ్యాయి. పొంగనూరు మండలం మంగళం గ్రామానికి చెందిన రైతులు శంకరప్ప, కేశవ ద్విచక్ర వాహనంలో బట్టందొడ్డి గ్రామానికి వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో గూడూరుపల్లి సమీపంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తా పడడంతో 2 గాయపడ్డారు. గాయపడ్డ వారిని హైవే అంబులెన్స్ సిబ్బంది పైలట్ సయ్యద్, ఈఎంటీ కిరణ్ కుమార్ పొంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. పొంగనూరు మండలం ప్రసన్నయ్యగారిపల్లి వద్ద వరద నీరు రోడ్డుపై చేరడంతో సోమవారం రాత్రి రాకపోకలకు అంతరాయం కలిగింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు పొంగనూరు ఎగువ ఉన్న చెరువుల నుండి ప్రవాహం తీవ్రమైంది. హంద్రీనీవా కాలువ క్రింద భాగంలో కల్వర్ట్ మట్టి పేరుకుపోయింది. ఈ క్రమంలోనే నీరు ప్రవహించని కారణంగా రోడ్డుపై వరద నీరు చేరింది. గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో స్థలానికి తహసీల్దార్ రాము సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని జేసీబీల సహాయంతో కల్వర్ట్
ప్రాజెక్టులో పేరుకుపోయిన చెత్తమట్టిని తొలగించడంతో వరద నీరు సక్రమంగా ప్రవహించడంతో రోడ్డుపైకి చేరిన నీరు తగ్గాయి. పైప్ ఓపెన్ అయ్యింది కాబట్టి వచ్చి నీళ్ళు వెళ్ళిపోతుంది. అది ఎట్లా ఉందంటే నీళ్ళు వస్తూనే ఉంటుంది. ఇలా ఇప్పటికే నీళ్ళు మళ్ళీ తీసుకొస్తున్నారా జేసీబీ? చెప్పినాను సార్, వాళ్ళు కూడా వస్తామంటున్నారు. వాళ్ళు జేసీ ఇటాచ్ పోతుంటారు, పోకుంటే ఇబ్బంది అవుతుంది. చెప్పినాను కదా, ఇటాచ్ అండి కట్ట సరిపోదు. మట్టి ఎక్కడి నుంచి తీసి ఎక్కడికి వెళ్ళాలి? అయితే ఉంది సార్, లోపల తెలంగాణ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తిరుమల శ్రీవారికి 60 లక్షల విలువైన 535 గ్రాముల అష్టలక్ష్మి చంద్రవంక కంటిని మంగళవారం విరాళంగా అందించారు. ఈ మేరకు ఆయన శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అదనపు ఈవో వెంకయ్య చౌదరిలకు ఆభరణాన్ని అందజేశారు. చదల గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఆరోగ్య శాఖ వారు నిర్వహించారు. మంగళవారం టీడీపీ నాయకుడు వెంకటరెడ్డి శిబిరాన్ని ప్రారంభించారు. స్వస్థనాని స్వశక్తి పరివార్ అభియాన్ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ముడిపాపనపల్లి పిహెచ్సి డాక్టర్ పవన్ కుమార్ టీబీ, షుగర్, బీపీ, క్యాన్సర్ తదితర వైద్య పరీక్షలు చేశారు. సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మన కేంద్ర ప్రభుత్వం స్వస్తి నారీ స్వశక్తి పరివార్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినారు. ఈ కార్యక్రమం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, ఇక్కడ మన ఇన్ఛార్జ్ పొంగనూరు చల్లా బాబురెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే స్త్రీలు ముఖ్యంగా ఆరోగ్యం బాగుంటే ఆ కుటుంబం కూడా బాగుంటునే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. మనం వాళ్ళు పెట్టిన ఈ దినం ఇంకా అందరూ కూడా ఊర్లో చెప్పుకొని అందరూ వచ్చి ఆ టెస్టులన్నీ చేయించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ మనకి ఈ అవకాశాన్ని మన డాక్టర్లు రావడం గొప్ప విషయము. వాళ్ళ సేవలు మనం సద్వినియోగం చేసుకోవాలా. అందరూ కూడా ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్కరికి తెలిపి పొంగనూరులో దేవి నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. రెండవ రోజు మంగళవారం వివిధ రూపాల్లో అమ్మవార్లు భక్తులకు దర్శన భాగ్యం కల్పించి అనుగ్రహించారు. భక్తి శ్రద్ధలతో జగజ్జననిని భక్తులు దర్శించుకుంటున్నారు.
పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. అఖిల జగతి నేలుచున్న ఆది పరాశక్తివే శ్రీ దుర్గా భవానీ జననీ ప్రణమామ్యహం. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. ముగురమ్మల మూలమైన పెద్దమ్మవు నీవేలే భువనాలను పాలించే అమ్మవు నీవే కదా. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. ఉదయ భాస్కర కిరణం నీ పదముల కొలువగా నీ ముంగిట నిలచెను అమ్మాయిక మేలుకు. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. సుప్రభాత గీతికలు గంధర్వులు పలుకగా సప్త మహర్షులు నిన్నే పూజింపగ నిలచిరి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. సకల సురలు భక్తి మీర నిన్నే ధ్యానించుతూ నీ పావన సన్నిధిలో కైమూర్చి నిలచిరి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. పరమేశుని ఒడిలోన పవళించిన మా తల్లి యోగని దురచాలించి మేలుకో మహేశ్వరి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. అష్టాదశ పీఠముల అలరు దివ్య రూపిణి అఖిల లోకనాయకి జననీ భవానీ. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. శ్రీశాంకరి దేవిగా శ్రీలంకలో వెలసిన శ్రీచక్ర నివాసిని శ్రీ దుర్గా భవానీ. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. కామాక్షి దేవివై కంచిలో నామరిన కరుణామృత వర్షిణి జననీ దాక్షాయణి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. శ్రీ సింహళ దేవిగా ప్రద్యుమ్నమునందున ప్రభవించే మా తల్లి శ్రితకల్పవల్లి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. చాముండి దేవిగా కంసనగరమందున కొలువుదీరినావుగా అమ్మా శివాని. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. జోగులాంబదేవియై అలంపురమునందున అలరారే తల్లివే ఆది పరాశక్తివే. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. భ్రమరాంబిక రూపుతో శ్రీశైల క్షేత్రములో మల్లికార్జుని మదిలో విలసిల్లే తల్లివే. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. మహాలక్ష్మి తేజమై కొల్హాపురమందున కళలొలికే తల్లివే జననీ కళ్యాణి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి
ఏకవేణిగా దేవిగా మహుర్యాం నందున ఆశ్రితులను ఆదరించు అమ్మవు నీవేలే. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. మహాకాళి దేవివై ఉజ్జయినీపురములో భక్త కోటినుద్ధరించు మహాశక్తి నీవే. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. పురుహూతిక దేవిగా పిఠాపురములో వెలసి పదదాసుల పాలించే తల్లివి నీవే కదా. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. శ్రీగిరిజాదేవిగా ఓడ్యాణమునందు నిలచి అభయములను ప్రసాదించు అఖిలాండ నాయకి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. మాణిక్యదేవివై చిత్రకూటములోన చెలువొందే శ్రీకరి శ్రీ శంభు మనోహరి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. కామరూపాదేవిగా హరిక్షేత్రములో వెలసి కొంగు పసిడిగా భక్తుల పాలించే తల్లి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. ప్రయాగ క్షేత్రంలో నా మాధవేశ్వరి దేవిగా మహిమలెన్ను చూపించే జననీ రుద్రాణి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. శ్రీ వైష్ణవి దేవిగా జ్వాలాక్షేత్రములోన విలసిల్లే మా తల్లి విశ్వాంతరంగిణి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. సర్వమంగళాదేవిగా గయలో నిలిచావుగా దయతో మము పాలించే శ్రీమంగళ గౌరీ. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. విశాలాక్షి రూపముతో కాశీ క్షేత్రంలోన విశ్వేశుని హృదయములో విలసిల్లే తల్లి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. సరస్వతీ దేవివై కాశ్మీరమునందున కళలు చిందు శ్రీవాణి జననీ గీర్వాణి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. కలకత్తా నగరంలో కాళికాదేవివై కరుణసుధను ప్రసరించే అనంత తేజోమయీ. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. బెజవాడ దుర్గవై భక్తులను పాలించే పరాశక్తి రూపిణి అద్భుత సుగుణామణి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. విజయవాడ నందున ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ రూపుతో కళలులికే తల్లి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే.
మధుర మీనాక్షివై మహిలో వెలిశావుగా మగువలకు ముత్తైదువ భాగ్యమునిచ్చేవుగా అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే శంఖు చక్ర గదలను త్రిశూలమును ధరించి అభయహస్తము చూపి ఆదుకునే తల్లి అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే రాక్షస గణమర్ధిని ఆశ్రిత జనపాలిని మహిషాసురమర్ధిని జననీ వరదాయిని అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే దుష్టులను దండించి శిష్టజనుల రక్షించి అభయాలను ప్రసాదించు శ్రీ దుర్గా భవానీ అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే నవరాత్రుల పూజలలో నగవులు చిందించుచు దాసజనుల కటాక్షించు జననీ మీనాక్షి అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే శ్రీ భవాని దీక్షభూని సేవించిన భక్తులకు కొంగు పసిడిగా నిలచి పాలించే తల్లి అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే కొలుచుకున్న భక్తులకు కొండంత అండ నిలచి భోగ భాగ్యాలను ప్రసాదించు శంకరి అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే పసుపు కుంకుమ పువ్వులు గాజులు మాంగల్యము ముత్తైదువ భాగ్యమును ప్రసాదించు ఈశ్వరి అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే ఆది అంతరహితమైన అనంత తేజోమయి మా విన్నపమాలకించి పాలించుము తల్లి అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే రవిచంద్రులు నీ కనులు తారలు నీ కేశములు వీచే ఈ పవనాలు అమ్మా నీ శ్వాసలు అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే శ్రీవాణి శ్రీలక్ష్మి శ్రీ గౌరీ రూపములతో త్రిమూర్తుల హృదయములు విహరించే తల్లి అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి మహాశక్తి రూపిణి మహాప్రళయకారిణి అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే భద్రకాళి రుద్రకాళి జ్వాలాముఖి వైష్ణవి మహాటాట్టహాసిని ధూమ్రాక్షసంహారిణి అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే కోటి సూర్య సమప్రభ మహాతేజ రూపిణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇరకపెంట పంచాయతీల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. తమకు కేటాయించిన విధులు సక్రమంగా నిర్వహించండి, డిపిఓ సుధాకర్.
చేరుతున్న వర్షపు నీరు. బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలను సమర్పించిన చెల్ల రామచంద్రారెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.